హలో వీవర్స్, ఈరోజు మనము మిస్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాం. మిస్ అంటే మెటల్ ఇన్సులేటర్ సెమీ కండక్టర్. సో ఇది ఫెట్ అండ్ మాస్ ఫెట్కి సిమిలర్గానే ఉంటుందన్నమాట. సో దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా కొంచెం తెలుసుకుందాం. సో దీనిలో చూడండి 3 లేయర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ లేయర్ మెటల్ లేయర్, సెకండ్ ఇన్సులేటర్ లేయర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సెమీ కండక్టర్ లేయర్. సో మెటల్ లేయర్ అనేది ఏంటంటే యూజువల్గా మనం అల్యూమినియం మెటీరియల్స్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఏం లేదంటే జస్ట్ ఇట్ కెన్ బి కండక్టింగ్ ఏ కరెంట్. ఏదైనా ఒక కరెంట్ క్యారియర్ని ఫార్వర్డ్ చేసే విధంగా ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం అల్యూమినియం అనే కాదు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా సరే జస్ట్ కరెంట్ని క్యారీ చేసేలాగా, ఫ్రీగా కరెంట్ని క్యారీ చేసే విధంగా, ఈజీగా క్యారీ చేసే విధంగా తీసుకునేది ఏ టైప్ ఆఫ్ మెటల్ అయినా సరే పర్వాలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఇక్కడ ఇన్సులేటర్ గురించి మాట్లాడతాం. సో ఈ ఇన్సులేటర్ అనేది ఏంటంటే ఈ మెటల్కి అండ్ సెమీకండక్టర్కి మధ్య మనం ఇన్సులేటర్ని ప్లేస్ చేస్తున్నాము. సో ఇది నాన్ కండక్టింగ్ మెటీరియల్ అయ్యి ఉండాలి. సో నాన్ కండక్టింగ్ అంటే లైక్ సిలికాన్ డయాక్సైడ్ మెటీరియల్స్ని తీసుకుంటాం అనమాట. యూజువల్గా మనం ఏం చేస్తాము, సిలికాన్ డయాక్సైడ్ని కన్సిడర్ చేస్తాం. సో ఇది ఎట్లాగంటే ఈ ఎలక్ట్రాన్స్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వకోకుండా బ్లాక్ చేసే విధంగా ఇన్సులేటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెమీకండక్టర్ మెటీరియల్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సెమీకండక్టర్ లేయర్ వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుందంటే బాటంలో ఉంటుందన్నమాట. సో ఇది యూజువల్గా మనం ఏంటంటే సిలికాన్ని కన్సిడర్ చేస్తాం. ఇదేంటంటే అటు ఇన్సులేటర్ లాగాను ఉండదు, అంటే బ్లాక్ చేసేలాగా ఉండదు, అండ్ ఈజీ పాస్ చేసేలాగా కూడా, క్యారియర్స్ని పాస్ చేసేలాగా కూడా ఉండదన్నమాట. సో ఇది బిట్వీన్గా ఉంటుంది, అంటే మధ్యస్థంగా ఉంటుంది ఇన్సులేటర్కి అండ్ మెటల్ సెమీకండక్టర్స్కి. సో ఆ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ దేనికి ఉంటాయి అంటే మ్యాక్సిమం మనకి సిలికాన్, జెర్మేనియమ్స్కి వాటికి ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిలికాన్ మెటీరియల్స్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మనం చూడండి దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. సో చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఒక సెమీకండక్టర్ మెటీరియల్ని ప్లేస్ చేసుకుంటాం. ఈ సెమీకండక్టర్ మెటీరియల్ ఐదర్ పీ టైప్ మెటీరియల్ అవ్వచ్చు ఆర్ ఎన్ టైప్ మెటీరియల్ అయినా సరే అవ్వచ్చు అనమాట. ఏదో ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాము, ఏదో ఒకటి. సో మనం పీ టైప్ తీసుకుంటే ఇక్కడ కరెంట్ క్యారియర్ ఏమవుతుంది, హోల్స్ అవుతుంది. అదే ఎన్ టైప్ మెటీరియల్ తీసుకుంటే కరెంట్ క్యారియర్స్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అవుతాయి అనమాట. సో అలాగా ఏదో ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ని కరెంట్ క్యారీ చేసే విధంగా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకునే ఒక సెమీకండక్టర్ మెటీరియల్. ఈ మెటీరియల్కి పైన మనం ఇన్సులేటర్ని ప్లేస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అన్ ఇన్సులేటర్. సో నెక్స్ట్ దీనిపైన మనం ఒక మెటల్ని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనము బాటమ్ ఆఫ్ ది సెమీకండక్టర్ లేయర్ దగ్గర మనం ఓమిక్ కాంటాక్ట్, అంటే ఇక్కడ మనం సప్లై ఇచ్చే విధంగా మనము ఇక్కడ ఓమిక్ కాంటాక్ట్ని తీసుకుంటున్నాం అనమాట. సో ఇది మనం తీసుకునే స్ట్రక్చర్. ఇక్కడ మనము వి అనేది ఏంటంటే అప్లైడ్ వోల్టేజ్ అవుతుంది. సో దీని యొక్క థిక్నెస్, అంటే ఇన్సులేటర్ యొక్క థిక్నెస్ ఎంత తీసుకుంటున్నాము, స్మాల్ డీగా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనము మెటల్ని మిస్ స్ట్రక్చర్ని కన్సిడర్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము దీని యొక్క బ్యాండ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, విఏ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయో మనం చూద్దామండి.